ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ రివ్యూ అయితే చేస్తున్నాం. మరి ఈ సీరియల్ అయితే ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్తో ముందుకైతే వెళ్తుంది. ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. వేరే లాంగ్వేజెస్లో అయితే 150-200 ఎపిసోడ్స్తోనే ఆగిపోయిందంట ఈ సీరియల్. చాలా లాంగ్వేజ్లో అయితే వచ్చిందంట, కన్నడ, హిందీ, తమిళ్, ఇలా ఎన్ని లాంగ్వేజెస్లో వచ్చినా ఇంత సక్సెస్ అయితే రాలేదు. కేవలం మన తెలుగులోనే మాత్రమే ఇలా 600 క్రాస్ అయ్యే ఎపిసోడ్స్ అయితే. స్టోరీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ప్రెజెంట్ అయితే ఉంది. మంచి టీఆర్పీ కూడా వస్తుంది. చాలామంది ఏమనుకున్నారంటే ఈ సీరియల్ ఎండ్ అయిపోవచ్చు, ఎందుకంటే హేట్రెడ్ బాగా పెరిగింది, స్టోరీ కూడా ఉండట్లేదు, ఏదో డ్రాగ్ చేస్తున్నారు, ఎండ్ అయిపోవచ్చు అని అనుకున్నారు. కానీ సీరియల్ రాంగ్ అని ప్రూవ్ చేసింది. ప్రెజెంట్ అయితే మంచి ట్విస్టులతో అలా ముందుకు వెళ్తుంది. కానీ ఇందులో ఏదైనా ఒక నచ్చిన విషయం ఉంది అంటే, పల్లవి ఎన్ని తప్పులు చేసినా అంత క్షమించే గుణం అవనికి ఎలా వచ్చింది అనేది నాకైతే పెద్ద క్వశ్చన్. నాకైతే నచ్చట్లేదు. అవని ఒక్కదే క్షమిస్తుందంటే కాదు, ఫ్యామిలీ మొత్తం క్షమిస్తున్నారు. చాలా కుట్రలు చేస్తుంది. అయినా సరే తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మీరు అందరూ చూసారు ఆల్రెడీ. అవని వెళ్తుంది రాజేశ్వరికి వెళ్ళి, నువ్వే కన్నతల్లి కాదని చెప్పేస్తాను, అప్పుడు నీ దగ్గర ఉండదు, మా అమ్మ దగ్గర ఉండదు, ఏమైపోద్దా, ఇంకా నీ ఊహలకే వదిలేస్తున్నానని బెదిరించగానే ఇంకా పల్లవిని అయితే పంపించేస్తుంది. పల్లవి ఇంటికి రాగానే పల్లవి హస్బెండ్ అయితే కొంచెం రియాక్ట్ అవుతాడు. నువ్వు అసలు ఎందుకు వచ్చావు, మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు ఏం హక్కు ఉంది అని అయితే క్వశ్చన్ చేస్తాడు. కొట్టడానికి కూడా చేయతున్నప్పుడు అయితే అవని ఆపేస్తుంది. ఆడపిల్ల మీద చేయడానికి నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అని అనగానే ఇంకా తను హట్ అయితే ఆగిపోతాడు. సరే వదిలేని ఇష్టం అయితే అని చెప్పి అనేస్తాడు. ఎందుకు అంటే ఒక సెంటిమెంట్ అయితే ప్లే చేస్తుంది అవని. ఏంటి, మొన్న డాక్టర్ గారు వచ్చి ఏం చెప్పారు, మావి ఇప్పుడే కోలుకుంటున్నారు అని అన్నారు కదా, అసలు మావి కోరుకుంది ఏంటి, అందరం కలిసి ఉండాలని కదా. ఆల్రెడీ శ్రీకర్ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు పల్లవి కూడా వెళ్ళిపోతే అప్పుడు మావయ్య నార్మల్ అయినా సరే ఎంత బాధపడతారో కొంచెం ఆలోచించు అంటే, సరే ఇంకా సెంటిమెంట్కి సరే వదిలే, నీ ఇష్టం, నీకోసమే నేను ఒప్పుకుంటున్నాను అని అయితే అంటాడు. అప్పుడు పల్లవికి అయితే ఇంకా భయం స్టార్ట్ అవుతుంది. అయ్యో ఇప్పుడు మావయ్య కానీ రికవర్ అయితే నేనే తోసేసానని విషయం తెలిసిపోతే బయటికి అని అయితే టెన్షన్తో అయితే ఉంటుంది. నెక్స్ట్ సీన్ చూసుకుంటే ఇంకా రాజేశ్వరికి అయితే ఇంకా పల్లవి కాల్స్ చేస్తూనే ఉంటుంది అనమాట. అసలు అవని ఏం చెప్పింది, ఎందుకని నువ్వు కన్విన్స్ అయ్యి నన్ను పంపించావు ఏంటి అనేది 10 నిమిషాలకు ఒకసారి అలా కాల్స్ చేస్తూ ఉంటే అసలు ఏం ఆన్సర్ చేయాలో అర్థం కాక రాజేశ్వరి గారు అయితే కాల్స్ లిఫ్ట్ చేయడం ఆపేస్తారు. ఈ లోపు డల్గా ఉంటుంది ఏంటి అని చెప్పి భరత్ వెళ్ళి అడుగుతాడు, అమ్మ ఏమైంది, ఎందుకు ఇలాగా డల్గా ఉన్నావు, పల్లవి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలాగే డల్గా ఉంటున్నావు, ఏమైంది, అసలు మా అవని వచ్చి ఏం చెప్పింది, నీతో ఏమైనా బెదిరించిందా చెప్పు, నేను వెళ్ళి వార్నింగ్ ఇస్తాను, నీ జోలికి రావద్దని, నేను నీకున్నాను, నువ్వు ఏ విషయంలో టెన్షన్ అవ్వకు అని అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు. కన్న కొడుకు ఆ ధైర్యం చెప్పగానే ఇంకా కొంచెం రిలాక్స్గా అయితే ఫీల్ అవుతుంది. ఉన్నంత వరకు నేను బాగానే ఉంటాను భరత్ అని అయితే రాజేశ్వరి గారు అయితే అంటూ ఉంటారు. దాని తర్వాత తినడానికి రమ్మని ఫోర్స్ అయితే నాకు ఆకలిగా లేదు అని అనేస్తుంది. కానీ ఒప్పుకోడు. భరత్ వచ్చి కూర్చోబెట్టి ఇంకా అన్నం పెడతాడు. మీరు కూడా తినంటే నేను మావిడ తర్వాత తింటాం, నువ్వు ఫస్ట్ తినమ్మని చెప్పి కూర్చోబెట్టి అన్నం పెడితే తింటుంటాడు. ఈ లోపు మళ్ళీ ఫోన్స్ చేస్తూనే ఉంటుంది. ఇంకా రాజేశ్వరి ఎత్తలేదని చెప్పి ఈసారి భర్త చేస్తుంది పల్లవి. చేసి ఏమైంది అమ్మ, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి ఫోన్ ఇవ్వు అంటే ఫోన్ ఇస్తుంది అనమాట. ఏమైంది, ఎందుకు నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైందంటే నేను ఇంత తర్వాత మాట్లాడతానని చెప్పి కట్ చేసేసి అప్పుడు చెప్తుంది భర్తకి, ఈసారి నీకు పల్లవి కాల్ చేసినా నాకు ఇమ్మని చెప్పినా నాకు ఇవ్వద్దు అని అంటారు. అసలు ఏమైంది, మా అక్క వచ్చి ఏం మాట్లాడింది అని భర్తకి అయితే డౌట్ ఉంటుంది అనమాట. ఏం చెప్పింది, ఎందుకు వినట్లేదు, ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు, పల్లవివి ఏమై ఉంటుంది, నాతో కూడా చెప్పట్లేదు, ఏటా సీక్రెట్ అని అయితే భర్త ఆలోచిస్తూ ఉంటాడు. దాని తర్వాత నెక్స్ట్ సీన్ చూసుకుంటే ఇంకా అవనిది అక్షయ్ది ఉంటుంది సీన్. అవని ఇంట్లో సర్దుతూ ఉంటుండగా అక్షయ్ అంటాడనమాట, అసలు ఎట్టి పరిస్థితుల్లో పల్లవిని పంపించదు రాజేశ్వరి అత్తయ్య అని నేను అనుకున్నాను, నువ్వు ఏం చెప్పి తెచ్చావు అని అంటే, అప్పుడు ఏదో చెప్పడమే ఉంది, ఉన్నదే చెప్పాను అని అయితే అంటూ ఉంటుంది. ఈ మాటలేమో ఆరాధ్య వినేస్తుంది. వినేసి నేను ఉండండి మీ పిన్తో చెప్తాను ఈ విషయం అనుకొని వెళ్తుంది. వెళ్ళి పిన్ని నీతో విషయం చెప్పాలి అని అనగానే ఇంకా వీరిద్దరు చాలా టెన్షన్ అయిపోతారు. అవని అక్షయ్ ఏం చెప్పేస్తుందా ఆరాధ్య అని, వినేసి చెప్పేస్తుందేమో అని అనుకుంటే అప్పుడు ఆరాధ్య ఏం చెప్తుంది, రేపు నా బర్త్డే కదా పిన్ని, దానికోసం మాట్లాడుకుంటే ఇంకేవేవో మాట్లాడుకుంటున్నాను నేనంటే, అయితే నేనేం చేయాలని చిన్నపిల్లని ప్రేమగా కూడా చూడకంటే చాలా కేర్లెస్గా అయితే ఎవరు పావని అయితే అంటూ ఉంటుంది. పావని కాదు పల్లవి. ఇంక ఈరోజు మెయిన్ స్టోరీ అయితే ఇదే. దాని తర్వాత ఇంకా పల్లవిదే వాళ్ళ ఆయనది కొంచెం కాన్వర్జేషన్ ఉంటుంది. ఏదో స్వీట్స్ తింటూ ఉంటాడు, ఆ స్వీట్ అది తింటుంది, తనకి స్టమక్ పెయిన్ వస్తుంది, సంథింగ్. ఈ సీన్స్ అన్ని చూపించారు. ఓన్లీ ఒక ఎడిషనల్ డ్రాగ్ లాగా అనిపించింది. నేనైతే ఆ సీన్ అలా స్కిప్ చేశాను, నాకు చూడాలని ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు. ఇంకా రేపటి మండే ఎపిసోడ్లో ఏం జరగచ్చు అని ప్రోమో చూపించారు కదా. ప్రోమోలో ఏంటంటే ఏం గిఫ్ట్ కోరుకుంటారంటే ఆరాధ్య, నాకు మీరు ఏం కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వద్దు, భర్త్ వాళ్ళ ఆవిడి ఇంకా రాజేశ్వరి అమ్మమ్మ అందరూ రావాలి ఇక్కడికి, అదే శ్రేయ పిన్ని వాళ్ళు శ్రీకర్ బాబాయ్ కూడా రావాలి, వాళ్ళందరూ నా బర్త్డేకి రావాలి అని అయితే ఆరాధ్య కోరుతుంది. తప్పకుండా అందరూ వస్తారు మీ బర్త్డేకి అని అంటుంది. ఒకవేళ ఎవరు రాకపోతే నేను కేక్ కట్ చేయను అని ఆరాధ్య అంటుంది. లేదు పక్క అందరూ వస్తారని అంటే, అప్పుడు ఏ ధైర్యం మీద నీ కూతురికి అలా మాట ఇచ్చావు, మా అమ్మ ఈ గుమ్మం అయితే అసలు తప్పదు అని అయితే కాన్ఫిడెంట్గా పల్లవి అయితే చెప్తుంది. చీటికేసుకొని చెప్తుంది, భరత్ నేను పిలిస్తే రాడేమో కానీ మీ అమ్మ పట్టుకొని వస్తే పక్కా వస్తాడు, మీ అమ్మే పట్టుకొని వస్తుందని చూస్తూ ఉండు అని అయితే ఇంకా అంటూ ఉంటుంది.
మరి చూడాలి మండే ఎపిసోడ్లో వాళ్ళందరూ వస్తారా రాని. మ్యాక్సిమం వస్తారు, అంత కాన్ఫిడెంట్గా చెప్పింది అంటే ఇంక అందరూ వస్తారనే అర్థం. సో చూడాలి మండే ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనేది. సీరియల్ అయితే ఎండ్ చేయమని కమెంట్స్ అయితే చాలా ఎక్కువగానే వస్తున్నాయి. కానీ సప్తపతి సీరియల్ ప్రొడక్షన్ టీం ఇది ఒకటే కాబట్టి ఆల్రెడీ సప్తపతి కొంచెం డౌన్లో ఉంది కాబట్టి ఇది అంత బేగా ఎండ్ చేసే అవకాశాలు అయితే ఉండవు. ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉండే అవకాశాలే ఉన్నాయి. ఇంటింటి రామాయణం అయిపోతే సప్తపతి అయిపోతేమో కానీ ఇంటింటి రామాయణం అయితే ఇంత బేగా ఎండ్ కార్డ్ అయితే పడదు. ఇంకో రూమర్ ఏంటి అంటే ఇంటింటి రామాయణం సీరియల్ మీద రాజేశ్వరి క్యారెక్టర్ని అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నారంట. అది ఎలా అంటే ఎవరు అవని వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మే ఇంకా రాజేశ్వరిని తోసేసినట్టు చూపించి ఇంకా ఆ కారణం వల్ల అవని వాళ్ళ అమ్మని జైలుకి పంపించే ఈ సీన్ అయితే ఉండబోతుంది ఫ్యూచర్ ఎపిసోడ్స్లో అని అయితే టాక్ వినిపిస్తుంది. సీరియల్ అయితే ఇంత వేగా ఎండ్ అవ్వదు. ప్లస్ ఏంటి అనేది ఈ ట్విస్ట్ అనేది ఉండబోతుంది అనేది రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మనమైతే నెక్స్ట్ వీక్స్లో చూడాలి ఏమవుతుంది అనేది. మరి అంతే, ఈ సీరియల్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.